ఈ తత్వ సాధన చండీ విద్య మహావిద్య. దేవాసురం అభూత్ యుద్ధం పూర్ణం అబ్దశతం పురా. 100 ఏళ్ళు యుద్ధం చేశారు దేవదానవులు. పెద్ద యుద్ధం జరిగింది. జరిగితే ఇంద్రోభూన్ మహిషాసుర, మహిషాసురుడనేవాడు ఇంద్రుడయ్యాడు. ఎలా దుష్టశక్తులు ఎలా ఆక్రమిస్తాయో చూడండి. మహిషాసుర, మహిష అంటే 2 కొమ్ములు పెట్టుకొని పరమ వికృతముగా నల్లగా ఆకారము కలిగి ఉన్నాడు వాడు. ఎవడయ్యా వాడు? కామ, కామ ఏష, క్రోధ ఏష అన్నారు. కామస్వరూపము. కామము అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదు కామం అన్నది. విపరీతమైన కోరికలు. మొత్తం వాడు ఉన్నట్టుండి ఇట్లా చూస్తే మొత్తం ప్రపంచమంతా అట్లా వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాలని వాడికి కోరుకుంటుంది. ఎందుకుంటుందిరా? నీవేమి మహానుభావుడివి, ఎందుకు ఉండాలి నీకు అసలు? కానీ వాడికి కోరిక. మొత్తం ఇట్లా చూస్తే నవనిధులు నా చేతిలో ఉండాలి. ఇలా అంటే అసలు ఒక్కసారి ఇట్లా ఇచ్చేటట్టు ఉండాలి అందరికీ నేను. ఏమిటి ఈ కోరిక? మరి ఏ కోరికైనా తీరుతుంది అని ఒకవైపు చెప్తూ ఉన్నారు గురువుగారు. చండీ దేవత అనుగ్రహంతో నీకు ఏ కోరికైనా తీరుతుందిరా అంటున్నారు. మళ్ళీ కోరికలు తప్పు అంటున్నారు. 2 పరస్పర విరుద్ధాలుగా లేవా అని మీరు అడగొచ్చు. నన్ను అడగాలి ప్రశ్న. అంటే ప్రయాణం చేస్తేనే ప్రశ్న వస్తుంది. మనం కదలకుండా ఇక్కడే ఉన్నాం అనుకోండి, రాదు, ప్రశ్న రాదు. ఎందుకు? ఇదెందుకు అలా చెప్పారు, ఇలా చెప్తున్నారేంటి, ఎట్లా సాధ్యం ఇది అంటే చెప్పేటువంటి సందర్భము విధానము వేరు. నీకు యోగముండి రావలసినది సన్మార్గములో రావాలి. ఎలాగైనా సరే మా వాడికి ఫస్ట్ క్లాస్ రావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కుదరదు వ్యవహారం. ఇది తప్పు అన్నాడు. కానీ ఆధునిక కాలంలో ఇదే ఒప్పు. కర్మణ్యేవ అధికారః తే మా ఫలేషు కదాచన అన్నాడు. నీవు పని చెయ్యటమే నీ పనిరా, ఫలం గురించి కాదు అన్నాడు. దానికి పూర్తి విరుద్ధంగా ఏం చేస్తున్నాము? నాకైతే అది కావాలి, ఏం చేస్తావో నాకు తెలియదు. మొత్తం తిరగబడలే వ్యవహారం. అందుకనే మానవ జీవితాలు తిరగబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీడు రాక్షసుడు. అసురై మహావీరై దేవసైన్యం పరాజితం. సత్వగుణము లోపించిపోయింది. దేవతలు సత్వమునకు అధిపతులు. వీడు కామ, తామస గుణము, దున్నపోతు మహిషుడు. వాడు అడ్డంగా ఎటుబడితే అటు దూకుతాడు. వాడికి వావి వరుస పద్ధతి లేదు వాడికి. తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర. దేవతలందరూ బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా స్వామి, ఎప్పుడు రహస్యం చూడండి. బ్రహ్మదేవుడి దగ్గరికి అంటే ఏంటి? బుద్ధి. నీ బుద్ధి పనిచేయాలి. అప్పుడు బుద్ధి పనిచేయాలి. బుద్ధి పనిచేస్తే నీకు దారి తోస్తుంది. ఆయన ఏం చేశాడు? బుద్ధి ఎప్పుడైతే యథావృత్తం త్రిదశాః సూర్యేంద్రాగ్ని అనిల ఇందూనాం, ఆయన ఏం చేశాడు? వెంటనే యత్ర ఈశ గరుడధ్వజో, ఎక్కడైతే పరమేశ్వరుడు గరుడధ్వజుడైన విష్ణువు ఉన్నాడో రండి పోదామని ఆ బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అంటే భగవంతుణ్ణి శరణాగతి వేడాలి. ఈశః అంటే ఏమిటి? ఆయన ఏమీ పట్టనివాడు, తానేమీ కాబట్టనివాడు, ఏమక్కర్లేదు. ఆయన దిక్ అంబరుడు అన్నటువంటి వాడు మహానుభావుడు. ఇంకొక ఆయన సర్వాభరణ భూషితుడు. 2 భిన్న లక్షణాలు కలిగినటువంటి దేవతా స్వరూపాలు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే అంత విషయం చెప్పేటప్పటికీ స్వర్గాన్ నిరాకృతాః దేవాః, దేవతలందరూ భూమి మీద పడిపోయారు, స్వర్గం వదిలిపెట్టారు. వీడు ఏం చేస్తున్నాడంటే వాడికి ఎట్లా పడితే వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు. అయ్యా అతులం తత్ర సూర్య ఇంద్ర అగ్ని అనిల ఇందూనాం. సూర్యుడు వేడి సమమైనటువంటి తాపమును ఇవ్వవలసిన వాడు సూర్యుడు. నువ్వు పక్కకు తప్పుకోవయ్యా, నీ సూర్యత్వం నేను వచ్చానంటేనే తగినంత ఎండ లోకానికి అంత పగలు కలుగుతుంది అన్నాడు. సూర్యుడిని పక్కకు తప్పించాడు. ఇందు చంద్రుడు, నువ్వేంటి వెన్నెల కాసేది, నేనొస్తే వెన్నెల అన్నాడు. వాడు తపస్సు. సూర్య ఇందు అనిల, నీకు చల్లగా గాలి వీయాలంటే వాయుదేవుడు, నువ్వు అక్కర్లేదు, తప్పుకో వాయుదేవా, నేనున్నాను. 3 దిక్కులు, 4 దిక్కులు, 5 దిక్కులు, 6 దిక్కులు, 7 దిక్కులు, 8 దిక్కులు, 9 దిక్కులు, 10 దిక్కులు, 11 దిక్కులు, 12 దిక్కులు, 13 దిక్కులు, 14 దిక్కులు, 15 దిక్కులు, 16 దిక్కులు, 17 దిక్కులు, 18 దిక్కులు, 19 దిక్కులు, 20 దిక్కులు, 21 దిక్కులు, 22 దిక్కులు, 23 దిక్కులు, 24 దిక్కులు, 25 దిక్కులు, 26 దిక్కులు, 27 దిక్కులు, 28 దిక్కులు, 29 దిక్కులు, 30 దిక్కులు, 31 దిక్కులు, 32 దిక్కులు, 33 దిక్కులు, 34 దిక్కులు, 35 దిక్కులు, 36 దిక్కులు, 37 దిక్కులు, 38 దిక్కులు, 39 దిక్కులు, 40 దిక్కులు, 41 దిక్కులు, 42 దిక్కులు, 43 దిక్కులు, 44 దిక్కులు, 45 దిక్కులు, 46
అగ్ని అనిల ఇందూనాం మొత్తము తావేవ వాడంతా మొత్తము వీళ్ళ ధర్మాలన్నీ వాడు తీసుకున్నాడు. మామూలుగా లోకములో కామము అనేది ఎప్పుడైతే వాడి కోరిక ఏది పడితే అది కావాలి అని కోరుతాడో వాడికి సూర్యుడు, గాలి, అగ్ని ఏవి వాడి మీద ప్రభావము చూపలేవు అని అర్థం. వాడే అన్నీ అయిపోతూ ఉన్నాడు. అయిపోతే మరి పరిస్థితి ఏమిటి? చకార కోపం శంభుశ్చ, శివుడికి ఒక్కసారి కోపం వచ్చింది. ఎందుకు రాదు? ఏమిరా ఇట్లా చేస్తున్నాడా? ఆయన వదనము నుంచి ఒక దివ్య శక్తి వచ్చింది, ముఖము నుంచి ఒక అద్భుతమైన శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చి ఒక ముఖం ఏర్పడింది. ఒక ముఖము ఏర్పడగానే మధుసూదన చక్రిణో వదనాత్ తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణ. విష్ణుదేవుని నుంచి ఒక శక్తి ఏర్పడింది. అంటే కర్మకర్తృత్వము, కరణశీలి మహావిష్ణువు. ఆయన శక్తితో, ఆయన తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి ఆ ముఖానికి. బ్రహ్మణ శంకరస్య చ అన్యేషాం చైవ దేవానాం, మొత్తము దేవతలందరి యొక్క శక్తి సంపుటీకరణమవుతూ ఉన్నది. అమ్మవారు అనేది మొత్తము మానవుని యొక్క శరీరమంతా ఎలా నిర్మాణము కావాలో ముఖములో శంభుదేవుని యొక్క శక్తి రావాలి, బాహువుల యందు విష్ణు శక్తి రావాలి. చతుర్భుజుడు కదా ఆయన. శివుడికి 4 చేతులు ఉండొచ్చు, కానీ చతుర్భుజుడు అంటే ప్రసిద్ధి మహావిష్ణువే. ముఖములో ఏం కావాలి? ముఖం ప్రసన్నం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. ఎందుకు ముఖము శివుడు అన్నాడు అంటే నీకు జ్ఞాననేత్రము ఉద్భవించాలిరా. ఈ జ్ఞాననేత్రం ఎవరినో కాల్చడానికి కాదు, శాంతం నీకు భవిష్యత్తు తెలియడానికి, నిన్న ఏమి జరిగిందో ఇప్పుడేముందో రేపేమిటో తెలియడమే తృతీయ నేత్రము. అందుకని శంభుని యొక్క వదనము అన్నాడు. ఎంత అర్థవంతముగా రూపాన్ని చెబుతున్నాడు చూడండి. బాహువుల యందు విష్ణుశక్తి అన్నాడు. శిరస్సు బుద్ధి యందు బ్రహ్మశక్తి అంటే జ్ఞానము. నీవేం చేస్తున్నావో తప్పో ఒప్పో నీకు తెలియాలి. ఇలా దేవతలందరి యొక్క రూపము అతీవ తేజసః కూటం జ్వలంతమివ పావకం జ్వలంతమివ పర్వతం. మొత్తము పర్వతము ధగద్ధగాయమానంగా వెలుగురేఖలతో చిందుతున్నదేమో అన్నట్లుగా ఆ రూపము తయారైంది. జ్వాలా వ్యాప్త దిగంతరం, మొత్తము దిక్కులంతా కూడా కాంతి ప్రభవిల్లుతూ ఉన్నది. ఆ రూపము సిద్ధమవుతూ ఉంటే ఏకస్థం తదభూన్నారీ వ్యాప్త లోకత్రయం త్విషా. లోకత్రయము 3 లోకాలకు వ్యాపించిందట ఆ రూపం. లోకత్రయం త్విషా యదభూత్ శాంభవం తేజః తేజస్తేన అజాయత తన్ముఖం. ఆ ముఖము తేజఃపూర్ణముగా అయినది. యామ్యేన చాభవన్ కేశాః, ఆమె స్త్రీ అని తెలియడానికి యముని యొక్క శక్తి వల్ల ఆమె కేశపాశములు సిద్ధమైపోతూ ఉన్నాయిట. సౌమ్యేన స్తనయోర్యుగ్మం, జ్ఞానము లోకమునకు పోషకములు స్తనములు, ప్రపంచానికి ఆ అమృతధారను ప్రవహించేవి అమ్మవారి స్తనమండలము. అవి సౌమ్యేన చంద్రుని యొక్క శక్తితో ఏర్పడటం మొదలైందట. మధ్యం చైంద్రేణ చాభవతు వారుణేన చ జంఘోరో నితంబస్తేజసా భువః బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుళ్యో అర్కతేజసా. సూర్యుని యొక్క తేజస్సుతో వేళ్ళు ఏర్పడ్డాయట అమ్మవారికి. అంటే ఏమి? నీ వేళ్ళు తేజోవంతములు కావాలి, ఆరోగ్యపూర్ణములు కావాలి. ఒక వస్తువును పట్టుకోవాలి, ఒక నమస్కారము చెయ్యాలి, ఒక దానము చెయ్యాలి, వేళ్లే నీకు మూలము. ఈ అంగుళులు ప్రధానము. ఇక్కడ సూర్య తేజస్సు ఉన్నది అన్నాడు. వసూనాంచ, వసువులు అష్టవసువులు ధనానికి అధిపతులు వాళ్ళు. అందుకని ఈ కర అంగుళ్య, ఈ కొసలన్నీ కూడా అష్టవసువుల యొక్క శక్తులతో ఏర్పడ్డాయి అన్నాడు. ఇవన్నీ అమ్మవారికి చెప్తూ ఉన్నాడు బాహ్యరూపంగా. ఈ పిండాండములో మన శరీరానికే అన్వయం ఇవన్నీ కూడా. కాబట్టి కరాంగుళ్య కౌబేరేణ చ నాసిక, కుబేరుడి వల్ల నాసిక ఏర్పడుతున్నది. భ్రువౌ చ సంధ్యయోస్తేజ, ఈ కను
బొమలు ఉన్నాయే భ్రువులు, ఈ రెండు ఉభయ సంధ్యలు, ఒకటి పూర్వ సంధ్య, ఒకటి పశ్చిమ సంధ్య, రెండు సంధ్యాకాలములు ఏర్పడుతూ ఉన్నాయి. భ్రువౌ చ సంధ్యయోస్తేజ శ్రవణౌ అనిలస్య చ. ఎందుకు అనిలమని ఎందుకన్నాడు? గాలి చేత చెవులు ఏర్పడుతున్నాయంటే శబ్దము. ఈ శబ్దము ఏమిటి అంటే శబ్దగుణకమాకాశం అన్నారు తర్కశాస్త్రంలో. ఈ ఆకాశ గుణం అంటే, ఆకాశం అంటే ఏమిటి? వాయువు, వాయుమండలము. శబ్దం ఎలా రావాలి నీకు? ఆ వాయువు చేతనే శబ్దము. అందుకనే మామూలుగా హనుమంతుణ్ణి వాయుసుతుడు అన్నారు. ఎట్లా వాయుసుతుడు ఆయన? ఈ వాయువు అంటే వాక్స్వరూపుడు అన్నారు హనుమంతుణ్ణి. వాగ్దేవత హనుమంతుడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ హనుమాన్ అన్నాడు. హనువులు అంటే దవడలు. ఈ దవడలు బాగా ఉన్నవాడు హనుమాన్. ధనవాన్ అంటే ధనము బాగా ఉన్నవాడు. గుణవాన్ గుణములు బాగా ఉన్నవాడు. నీతిమాన్ నీతి బాగా ఉన్నవాడు. అలాగే హనుమాన్ హనువులు బాగా ఉన్నవాడు. అంటే ఇలా ఉబ్బిపోయాయి అని మాత్రమే కాక, ఈ హనువులు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే మంచి శబ్దం. ఇవి లేకపోతే పలకలేము, శబ్దం రాదు. ఈ దూదే దంతతాలు శాస్త్రంలో చెప్పాడు ఏ శబ్దము ఎక్కడ ఎలా పలుకుతుంది అని. అందుకని హనువులు ఉన్నదానికి ఉపయోగం ఏమిటయ్యా అంటే సుశబ్దం. చక్కగా ఏ శబ్దము ఎలా రావాలో, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు హనుమంతుడు. శబ్ద బ్రహ్మ ఉపాసకుడు ఆయన, మహానుభావుడు హనుమంతుడు. ఈ హనుమంతుడు ఇంకా వాయుసుతుడు. ఎలాగా? ఈ నాభిలో నుంచి వాయువు పుడుతుంది. పరానాభిదేశస్థ, పరావాక్కు మన బొడ్డులో ఉంటుందట. అందుకని వాడికి పొట్టకు వస్తే అక్షరం లేదండి అంటాడు. పొట్టకు అక్షరాలకు ఏం సంబంధం అంటే అక్షరాలన్నీ పొట్టలోనే పుడతాయి. నాభి అది ఉద్భవ స్థానం. వాడు కడుపు నిండా చదువుకున్నాడండి, పొట్ట నిండా చదువే ఆయనకి. అంటే కడుపులోనే విద్యలకు మూలం అన్నమాట ఇది కుక్షి. ఈ బొడ్డు అన్నది మూలస్థానము, ఇక్కడ పుడుతుంది. పరా ఆయన ఎట్లా కనుక్కున్నాడు అండి? నేను ఆయన దర్శనానికి పోయినప్పుడు ఇంకా నా కడుపులో ఆలోచన కూడా లేదండి, కానీ ఆయన చెప్పాడు నువ్వు ఇట్లా దీనికోసం వచ్చావు అన్నాడు. నిజంగా అది నేను అంతగా అనుకోలేదు అప్పటికి, ఆయన అనుకున్నాక నాకు అర్థమైంది అప్పుడు అంటాడు. పరా పశ్యంతి సూరయ. మహాత్ములు ఈ పరావాక్కును దర్శనం చేయగలుగుతారు, బయటికి చెప్పాక తెలుసుకోవటం కాదు మహాత్ముడు. పరా, ఈ పరా అన్నది ఇక్కడి నుంచి కదిలి పశ్యంతి హృదయంగత, నాభిలో నుంచి హృదయానికి వస్తుంది. పశ్యంతి అనే పేరుతో వినబడుతుంది ఈ శబ్దము, వాక్కు. పరా బొడ్డులో దాని పేరు. ఆ పరా హృదయస్థానములోకి వచ్చేటప్పటికి పశ్యంతి అవుతుంది. పశ్యంతి హృదయంగత మధ్యమాకంఠదేశస్థ. అమ్మవారు వాక్కు సరస్వతి. ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యమా అని పిలుస్తారు ఆమెను. వైఖరి విశదామత, బయటికి మాట్లాడే ఆమె వైఖరి. చత్వారి వాక్ పరిమిత అని వేదంలో కూడా చెప్పాడు. వాక్కు 4 రూపములతో ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి, మనం విశదంగా మాట్లాడే తీరును వైఖరి శబ్దఝరి అన్నాడు. ఇలా 4 రూపాలుగా బయటికి వాయుమండలము చేత ఈ నాభి నుంచి ఇలా ఎగరగొట్టపడి ఇక్కడ ఆహతమై మళ్ళీ ఇది ఇట్లా ప్రయాణం చేసి ఇట్లా బయటకు వస్తుంది. మీకు ఇట్లా గీసి ఇట్లా గీయండి, హనుమంతుడి రూపం అవుతుంది. అది ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది బయటికి, ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా వస్తున్నది. ఇది హనుమత స్వరూపం. అందుకని ఇలా బయటికి వాక్ స్వరూప హనుమాన్ అన్నారు. అందుకనే అలా వాక్కు వస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత, ఇవన్నీ కూడా హనుమత్స్మరణాత్ అన్నాడు. శూలం శూలాద్ వినిష్కృష్య దదౌ తస్యై పినాకధృత్. శివుడు తన శూలం నుంచి ఇంకో శూలం తీసి ఆమె చేతికిచ్చాడు. ఇలా శంఖంచ వరుణ శక్తిం దదౌ తస్యై హుతాసన. అలాగా అగ్నిదేవుడు ఆమెకు ఒక దీన్ని ఇచ్చాడు. వజ్రమింద్ర సముత్పాద్య, ఇంద్రుడు వచ్చాడు, ఆ వజ్రాయుధము నుంచి ఇంకో వజ్రాయుధము తీసి ఇచ్చాడు. కులిశాత్ అమరాధిప, ఆ కులిశం అంటే వజ్రము, ఆ వజ్రము నుంచి ఇంకొక వజ్రాయుధాన్ని తీసి ఇచ్చాడు. వజ్రం అంటే కొయ్యబడనిది, దేని చేత నలిగిపోదు అది, ఇంకో వజ్రం అయితే తప్ప.
అప్పుడు కూడా గట్టి వజ్రం అయితే సాధ్యం కాదు, అంతది. దదౌ తస్యై సహస్రాక్షో ఘంటాం ఐరావతాత్ గజాత్. అమ్మవారికి గంటలు చేతికి కాళ్లకు ఇలా మెడయందు చిన్న చిన్న ఇవన్నీ కూడా ఐరావత గజము యొక్క గజ ఘంటలను అలా ఘంటములుగా తయారు చేసి గంటలుగా ఆయన ఇచ్చారంట. కాలదండాద్ యమోదండ యమోదండం. యముడొచ్చాడు, ఆయనేమి ఇవ్వాలి? ఇగో తల్లి నీకు యమదండం ఇస్తున్నాను అంటే వీళ్ళందరూ ఆమెకు అంతా ఒక అనుచరులుగా మారిపోయాయి అమ్మవారికి. అందుకని ఆమె శక్తి అపారమైనది. బ్రహ్మా కమండలం, బ్రహ్మదేవుడు కమండలు ఇచ్చాడు ఆమెకు. కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మ చ నిర్మలం. చర్మ అంటే డాలు, ఏ ఆయుధాలు మీద పడకుండా ఇలా అడ్డం పెడతారే అది చర్మముతో తయారు చేస్తాంట. క్షీరోదశ్చ అమరం అమలం హారమజరే చ తథాంబరే. పాలసముద్రం వచ్చిందట, అమ్మా నేనేమి ఇవ్వాలి నీకు తల్లి అని ఆయన ఇచ్చాడట హారం. ఒక దివ్య హారమును ప్రసాదించాడట పాలసముద్రుడు వచ్చి. చూడామణిం తథా దివ్యం కుండలే కటకానిచ. కుండలములు కటకములు అన్నీ కూడా క్షీరసముద్రుడు వచ్చి ఇచ్చాడట. ఇవన్నీ ఎందుకయ్యా? నూపురౌ విమలౌ తద్వద్గ్రైవేయకమనుత్తమం. ఆ మెడలో వేసుకున్నవి, కాళ్లకు వేసుకున్నవి సర్వాభరణాలు. అంగుళీయక రత్నాని సమస్తాసు అంగుళీషు చ. ఇవన్నీ వినడము వల్ల ఇవన్నీ లభిస్తాయని అర్థం. ఈ శబ్దములలో మహాత్మ్యం, ఇది మంత్రం, ఇది ప్రతి అక్షరము మంత్రము. అవిశ్వకర్మ దదౌ తస్యై పరుషుం చాతి నిర్మలం. ఇలాగ దదావశూన్యం సురయా హిమవాన్ వాహనం సింహం. హిమవంతుడు వచ్చాడు, అమ్మా నీకేమివ్వాలి నేను? సింహం వాహనము సింహమునిచ్చాడు. మరి ఆయన దగ్గర కదా సింహాలన్నీ ఉంటాయి, అరణ్యంలో కదా ఉంటాయి. పర్వతరాజు ఆయన సింహం ఇచ్చాడు. తల్లి ఇది నీ ఆ వాహనము, ఎప్పుడూ దీని మీదనే కూర్చుంటానా అంటే అక్కర్లేదు తల్లి, ఇదిగో సింహాసనము, రత్నసింహాసనము కూడా ఉన్నది, నీవు కావలసినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు, అవసరమైతే సింహం మీద కూర్చోవచ్చు. తల్లి నీ ఇష్టము. రత్నాని వివిధాని చ దదావశూన్యం శేషశ్చ సర్వనాగేశో మహామణి విభూషితం. సర్వనాగేశ్వరుడైనటువంటి ఆదిశేషుడు మహామణులతో నిర్మించబడినటువంటి విభూషణాలన్నీ తల్లి ఇదిగో స్వీకరించండి. అన్యైరపి సురైర్దేవీ భూషణై ఆయుధైస్తదా. ఇలా అన్నీ కూడా ఇట్లా అమ్మవారికి ఇచ్చారు. ఏమిటయా రహస్యం? అసలు ఇన్ని ఆభరణాలు ఇవ్వడం ఏమిటి? ఇదంతా ఏమిటి ఈ తత్వము అంటే ఇందులో ఒక రహస్యం చెప్తూ ఉన్నాడు. పద్మిని అనేటువంటి ఒక అసాధారణమైన విద్యను చెప్తూ ఉన్నాడు. శాంబరీ విద్య, పద్మిని విద్య, ఇలా చాలా విద్యలు ఉన్నాయి. మంత్రశాస్త్రములో ఎన్నో లుప్తమైపోయాయి మహామహా విద్యలు. కొన్ని మాత్రం అలాగే మహాత్ములు జాగ్రత్తగా పట్టుకుని వస్తూ ఉన్నారు. ఈ పద్మిని విద్య అనేది, ఈ విద్య ఎలా సాధ్యము, ఎలా ఆచరించాలి అంటే ఊరికే ఇక్కడ నేను 100 మంది ముందు ఏదో ఇలా ఇలా అని తేలిగ్గా చెప్పేవి కావు ఇవి. అలా చెప్పలేము వీటిని, అంత తేలిక కాదు. అనుష్ఠానము, దాని పద్ధతులు వేరు. సార్వభౌమ సామ్రాజ్య విద్య ఉన్నది ఇందులో. సామ్రాజ్య సిద్ధిప్రదాం అన్నాడు. ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతుయా క్రోడీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయి. మొత్తము 3 లోకాలను జయించేటువంటి విద్య అన్నారు. ఒకని చూస్తే అలా 3 లోకాలు పాదాల మీద పడిపోతాయి. ఏమిటి అంటే అంతే ఆ విద్యా రహస్యం. అన్ని వచనములకు ప్రవచనములకు అందవు.